ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. సర్వం ఉమామహేశ్వరార్పణమస్తు. మనకి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ఈ మార్చి నెలలో 19వ తేదీన వచ్చేటటువంటి నూతన సంవత్సర యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరం నుండి మరుసటి సంవత్సరం వరకు కూడా ఎటువంటి గ్రహస్థితినైనా సరే ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు మనకి కలగాలని, అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు జరగాలని ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా మనకి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా మేషాది ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి పర్యంతము గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే, ముందుగా మనకి మార్చి 3వ తేదీన మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పూర్ణిమ రోజున మనకి పాక్షిక చంద్రగ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రము అనగా పుబ్బా నక్షత్రము సింహరాశిలో కేతుగ్రస్తోదయంగా మనకి ఏర్పడుతోంది. అంటే చంద్రుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉంటూ కేతువుతో యుతి చెంది సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణము మన యొక్క భారతదేశంలో కనిపిస్తోంది. అయితే ఇది మధ్యాహ్నం 3:20 గ్రహణ సమయం పడుతోంది కాబట్టి మనకి సూర్యాస్తమయం తర్వాత వచ్చేటటువంటిది మాత్రమే, అంటే చంద్రుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు పట్టినటువంటి గ్రహణం మాత్రమే మనకి సంపూర్ణ గ్రహణంగా మన యొక్క ఋషులు మనకి తెలియజేశారు. అయితే మనకి సూర్యాస్తమయము సాయంత్రము 6:05 వరకు ఉంది. చంద్రోదయం కూడా తరుపది ప్రారంభమవుతోంది. మరి ఈ యొక్క గ్రహణము మోక్షకాలము దాదాపుగా 6:48 వరకు ఉంటుంది. కాబట్టి మనము సాయంత్రము ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో అప్పుడు పట్టు స్నానము చేసి చక్కగా మీకున్నటువంటి మంత్రాలని ఉపదేశించుకొని, ఆ తదుపరి మోక్షకాలం తర్వాత విడుపు స్నానము చేసి చక్కగా అమ్మవారి యొక్క అంటే గృహాన్నంతా శుభ్రం చేసుకొని దీపారాధనలు చేసుకొని అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ దోషము ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారికి, భరణీ నక్షత్రం వారికి, అలాగే మనకి పూర్వాషాఢ నక్షత్రం వారికి అంటే జన్మతార, అనుజన్మతార, త్రిజన్మతార దోషము తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క దోషము మనకి సింహరాశి వారికి, అట్లాగే కన్యారాశి వారికి, మకర రాశి వారికి, ముఖ్యంగా వృషభ రాశి వారికి, వీరికి అధిక మొత్తంలో అధమ ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఈ సంవత్సరము. అలాగే ముఖ్యంగా మనకి సింహరాశి వారికి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా గ్రహస్థితుల్ని గమనించినట్లయితే లాభంలో ఉన్నటువంటి అంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు మార్చి 11వ తేదీ నుండి రుజుమార్గం అంటే వక్రత్వం పోయి రుజుమార్గంగా ప్రయాణించటం ఒక రకంగా వీరికి అనుకూలమైనటువంటి సంకల్ప సిద్ధి కలగటం, చక్కటి నిర్ణయాల ద్వారా సహాయ సహకారాల ద్వారా వీరికి మంచి లాభం కలగటం, సంతాన సౌఖ్యం కలగటం, సంతానపరంగా విదేశాలలో ఎవరైనా ఉన్నట్లయితే సంతానం ద్వారా విపరీతమైనటువంటి ధనం కలిసి రావటం, అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా సత్వరమే లాభసిద్ధి కలగటం, వీరికి ఉన్నటువంటి ప్రణాళికలు కానీ సృజనాత్మక శక్తి కానీ సంకల్పం కానీ లేకపోతే వీరికి ఉన్నటువంటి పూర్వజన్మ పుణ్యఫలితం కానీ ఇప్పుడు అనుభవంలోకి వచ్చేటటువంటి పరిస్థితి సింహరాశి వారికి కనిపిస్తోంది. అలాగే
సింహరాశి వారికి ఇంకా చెప్పుకోదగినటువంటి పరిస్థితులుగా ఉంటే శుక్రుడు అష్టమ స్థానమైనటువంటి మీనరాశిలో ఉచ్చస్థితిని పొందటం ఈ మార్చి 2వ తేదీ నుండి ఈ నెలాఖరు వరకు 27, 28 వరకు కూడా ఉచ్చస్థితిని పొందుతున్నాడు. ఇది కూడా ఆకస్మికంగా వీరు కొన్ని విషయాల యందు, అంతర్గత విషయాల యందు సొంతంగా ఆలోచనలు నిర్ణయం చేసుకోవటం, అవి జరక్క ఆలస్యం అవటం, దాని ద్వారా మనోవ్యధ వారు పడటము, అట్లాగే బంధుమిత్రాదుల్ని అకస్మాత్తుగా విందు వినోదాల నిమిత్తం కలవటము, వ్యాపార రీత్యా కూడా వీరు ఏదైనా సరే కొన్ని అనుకోని నిర్ణయాలు తీసుకొని తర్వాత బాధపడటము, ప్రమోషన్స్కి ప్రయత్నం చేసి అవి వస్తాయి అనుకున్నటువంటి సందర్భంలో ఎవరో ఒకరి ద్వారా అంటే వీరి కింద సేవ చేసే, అంటే సేవకా వృత్తిలో ఎవరైతే ఉంటారో వారి కింద పనిచేసే వారి ద్వారా అడ్డు తగలటమే కాకుండా వీరికి ఉన్నటువంటి కాస్త సంకల్పాన్ని వక్రీకరించి పై అధికారులకు చెప్పి వీరికి అవమాన క్షోభని కలుగజేసేటటువంటి పరిస్థితి సింహరాశి వారికి కలుగుతోంది. అంటే శుక్రుడు ఉచ్చస్థితిని పొంది అష్టమంలో ఉండడం ద్వారా ఒక్కోసారి ఆకస్మికంగా భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా కలిసే అవకాశం ఉంటుంది. శుక్రుడు ఇలా ఉండటం ద్వారా ఒక్కోసారి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి కలుగుతుంది వ్యాపారంలో. ఇవన్నీ కొంచెం ఆలోచించుకోవాలి. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండగానే పెట్టుకోవడం కాదు, ఆయన ఎవరితో కలిశాడు? శనితో కలిసి ఉన్నాడు. అట్లాగే వీళ్ళ గ్రహస్థితి సింహరాశి వారికి ఎలా ఉంది? మార్చి 3వ తేదీన చంద్రుడు వ్యాధిపతి కేతువుతో కలిసి గ్రహణం పడుతోంది. అంటే గ్రహణాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్న వాళ్ళల్లో సింహరాశి వాళ్ళు ప్రథములు. అధమస్తపు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. చాలా దోషప్రదం. ఆ రోజున వీరు కంపల్సరీ తగినటువంటి జపతపాదులు చేసుకోవటము, మరుసటి రోజు దానికి సంబంధించిన దానం బ్రాహ్మడికి ఇవ్వటం, అట్లాగే దానికి సంబంధించిన ఏదైనా సరే మంత్రాన్ని చదువుకోవటం. ఆ సమయంలో గ్రహణం పట్టిన సమయంలో వీళ్ళు కూర్చొని ఆదిత్య హృదయ పారాయణ చేయటం, సూర్యాస్తమయ సమయంలో సూర్యనారాయణ యొక్క జపం చేయటం, ఇవన్నీ చేసుకోవటం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది, మనోవికల్పాలు కలగకుండా ఉంటాయి. ఎందుకంటే సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు, అదే కుంభరాశిలో చతుర్గ్రహ కూటమి. రవి రాస్యాధిపతి అక్కడే ఉండటం రాహుతో, బుధుడు కలిసి ఉండటం ధనలాభాధిపతి, అట్లాగే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కలిసి ఉండటం. 3 శుభగ్రహాలు. అంటే ఈ యొక్క సింహరాశి వారికి 3 మంచి అనుకూలమైనటువంటి గ్రహాలు. ఆరోగ్యము, ధనము, అభీష్ట స్థానం, ఫలించే స్థానం ఇచ్చేటటువంటి గ్రహము, అట్లాగే విద్యాస్థానము, ఉన్నత విద్యలు, ప్రయాణాలు, లేకపోతే గృహము, అన్నదమ్ములు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అన్యోన్యతలు, అనుకూలతలు, అభిమానము, ఆదరాభిమానాలు, ఆప్యాయతలు, ప్రేమ, కోరిక అన్నీ కలబోసినట్టు ఉండేటటువంటి గ్రహాలన్నీ రాహుతో కలిసి ఉన్నాయి. ఆల్రెడీ వీరికి రాహుకేతువుల వలన సర్పదోషం నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే తక్షక కాల సర్పయోగ దోషం నడుస్తోంది వీళ్ళకి. ఇది మహాయాతలను గురి చేస్తుంది, ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. మార్చి 14న సూర్యభగవానుడు శనితో కలుస్తాడు 8వ స్థానంలో. ఇది ఇంకా హాస్పిటలైజేషన్స్, కొంతమందికి అయితే కనుక ఉదరపూరితంగా కావచ్చు, లేకపోతే జీర్ణక్రియ సమస్యలు కావచ్చు, ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్య వీరిని ఆపరేషన్స్ దాకా తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అంటే జన్మజాతకంలో లగ్నం నుంచి ఏదైనా పాప మహర్దశలు, అంతర్దశలు, విదశలు జరిగితే అవి ఇక్కడ కనిపిస్తే అవి మాత్రమే జరుగుతాయి. అట్లానే అందరికీ జరగవు. కొంతమందికి తండ్రి గారి యొక్క ఆరోగ్యము వీరికి ఒక విషమంగా తయారవుతుంది. ఆర్థికంగా పూర్తిగా నష్టపోయే పరిస్థితి. వ్యాపారంలో సరైన ఆలోచనలు ప్రదర్శించలేరు. అయిన వాళ్ళతో, ఫ్రెండ్స్తో, మిత్రులతో కలిసి ఉంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఏదైనా పెళ్లి కార్యక్రమంలో కలుస్తారు, కానీ ఆలోచన ఎక్కడో ఉంటుంది, శరీరం ఎక్కడే ఉంటుంది. శరీరం లోపల ఎన్నో చెప్పుకోలేని బాధలు, అవతల వాళ్ళ నుంచి ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కోవటము. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారికి భార్యాభర్తల సంబంధం ఒక రకంగా చాలా కష్టసాధ్యంగా నడుస్తూ ఉంటుంది. కొంతమందికి అసలు ఏం మాట్లాడకుండానే భగ్గుమనే పరిస్థితి వస్తుంది. వీరు మాట్లాడితే చాలు సమస్య.
వక్రంగా పోవటము, అవతలి వ్యక్తి భార్యాభర్తలు ఎవరైనా సరే, ఎందుకంటే ఇద్దరికీ సరైనటువంటి అనుకూలమైనటువంటి దశలు అంతర్దశలు జరగవు కదండి. వాళ్ళకి బాగుండొచ్చు, వీళ్ళకి బాగోకపోవచ్చు. ఇక్కడ గ్రహాల యొక్క సమ్మేళనం చతుర్గ్రహ కూటమి రాహుతో కలవటం ద్వారా పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. కుటుంబంలో కలహాలు, ఏది మాట్లాడినా తప్పు పట్టుకోవటం, అది పెద్దన్న కావచ్చు, కుటుంబీకులు, బంధువులు కావచ్చు, భార్య తరపు బంధువులు, భర్త తరపు బంధువులు కావచ్చు, మేనమామలు కావచ్చు, మేనత్తలు కావచ్చు, మరదళ్ళు కావచ్చు. ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్యం, వ్యాపారంలో భాగస్వాముల మధ్య విపరీతమైనటువంటి మానసికంగా మాటల యుద్ధంతో గారడి దాడి రెండు జరుగుతాయి. ఎందుకంటే కుజగ్రహం కలిసింది కదండి అక్కడ. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో అయితే కనుక చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి లోటుపాట్లు కనిపిస్తాయి. అట్లాగే విద్యార్థులకి పూర్తిగా విద్య మీద కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడట్ల, వారికి విద్య మీద ఆసక్తి తగ్గటం, లేనిపోని వ్యసనాల వైపు వెళ్ళే పరిస్థితులు కలగటం, లేకపోతే విద్యకని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రయాణం వేరే చోటకు వెళ్ళటం, ఏదో కొత్తదనాన్ని చూడాలి, సంఘంలో నాకు తెలియని విషయాలను ఎన్నో తెలుసుకోవాలని చెప్పి పిచ్చితనంతో వెళ్ళేటట్టుగా చేస్తారు ఈ కుజరాహు. ఆల్రెడీ అష్టమశని ప్రభావం. సాధ్యమైనంత వరకు అష్టమశని అంటే మృత్యువుని మన దగ్గర దాకా తీసుకొచ్చి పక్కకి నెడుతుంది. ఏది? వీరికి పూర్వజన్మ సుకృతం ఉంటే కర్మ ఫలితం కానీ ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మలు ఏదైనా అనుకూలిస్తే, దైవ కర్మలు, హోమాలు, పూజలు, ఏదైనా దైవ ప్రదక్షిణాలు, బ్రాహ్మణి గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం చేసుంటే అష్టమశని దోషం కొంతవరకు వీరిని పక్కకి నెట్టేస్తుంది, దోషాలు కలగకుండా. లేకపోతే వచ్చి వాటేసుకుంటుంది. అసలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ప్రమాదపు అంచుల దాకా వెళ్ళిపోతారు. విపరీతమైనటువంటి అవమానాలను చూస్తారు. భార్యతో విపరీతమైనటువంటి శంక, భార్యాభర్తల మధ్య, ఒక భార్య కాదండి, భార్యాభర్తల మధ్య అవసరం లేని ఎడబాట్లు. ఒక్కోసారి భార్యాభర్తలు ఎవరో ఒకళ్ళు వ్యాపారమో ఉద్యోగమో చేస్తూ ఉంటారు. వారి ధనాన్ని వీరు అపహరించటమో, లేకపోతే వేరే చోట దాన్ని నష్టపోవటమో, తెలియకుండా ఎవరికో ఒకరికి ఇవ్వటమో, వీటి ద్వారా కుటుంబంలో భగ్గుమంటే విద్వేషాలు. ఇవన్నీ అష్టమశని గ్రహ దోషాలు. అందుకనే హనుమంతుడిని పట్టుకొని వేలాడాలి మీరు, తప్పదు. నాయన హనుమాన్ హనుమాన్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనుకుంటూ రాముల వారి యొక్క స్తోత్రాన్ని చదువుకుంటూ హనుమంతుడి వారిని మీ చుట్టూ ఆయన ప్రదక్షిణ చేసేలా చూసుకోవాలి. రాముల వారిని ఎవరైతే తరుస్తారో హనుమంతుడి వారు మన చుట్టూ తిరుగుతాట. భక్తి పారవస్యం కదా అయింది, తెలియదు, మనం మనుషులుగా భావించడు. రాముల వారు మనలో ఉన్నాడు అనుకుంటాడు, అంతే. మీరు ఆ పని చేయండి. అదే ఫ్యామిలీస్ విడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి ఈ సింహరాశి వారికి. ఎందుకంటే సప్తమంలో చతుర్గ్రహ కూటంలో ఆటలాడించేది ఎవరయ్యా అంటే కుజరాహులండి. అసలు సమస్య లేని వాళ్ళకు కూడా భగ్గుమనిపిస్తుంది వ్యవహారం. కోర్టు కేసులు, విపరీతమైనటువంటి కోర్టు కేసులు, భూ వివాదాలు, వీళ్ళ భూములను ఎవరో కబ్జా చేయటం, లేదా వీళ్ళని బెదిరించటం, వీళ్ళకు ఉన్నటువంటి గృహం ఏదైనా నిర్మాణం చేస్తుంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వీళ్ళని బెదిరించటం, వాళ్ళకి డబ్బు దారపోయటం, డబ్బు నష్టం జరగటం, మీ మీద అవసరం లేనటువంటి మా స్థలంలో మీరు ఇల్లు కట్టుకున్నారని మీ మీద కేసులు వేయటం, దాని ద్వారా ధనాన్ని నష్టపోవటం, మీకు మనశ్శాంతి లేకపోవటం. అట్లాగే ఏదైనా భూమి కొందామని చెప్పి వెళ్తే అక్కడ మోసాలు జరగటం, డబ్బులు తీసుకొని కూడా మీరు డబ్బులు ఇవ్వలేదని చెప్పి నలుగురి చేత మిమ్మల్ని కొట్టించటం, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయండి. అలాగే భాగస్వాముల మధ్య అయితే కనుక పరిపూర్ణ విరోధత్వము, ఆర్థిక లావాదేవీల్లో పరిపూర్ణంగా మీ మధ్య లేనిపోని తగవులు కలగటము, మీ మధ్య కర్మ వారధి అయినటువంటి సిస్టమ్స్ అన్నీ ఫెయిల్యూర్ అవుతాయి. ఒకప్పుడు బాగున్నాం కదండి అంటే ఇప్పుడు గ్రహస్థితి బాగాలేదు, తప్పదు. కుజరాహు కేతువుల యొక్క ప్రమాద గంటికలు ఇవన్నీ కూడా. అట్లాగే మీ యొక్క జన్మరాశిలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో ముఖ్యంగా చంద్రకేతువులు కలిసి పాక్షిక చంద్రగ్రహణం, ఇది మహాదోషప్రదమైనటువంటిది. ఎప్పుడైనా సరే మనకి దోషాలు కలిగినప్పుడు దానికి తగినటువంటి జపతపాదులు, హోమాదులు, దానాదులు, ప్రదక్షిణాలు, పూజలు, అభిషేకాలు చేసుకోకపోతే అవి మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. అటు దశలు, అంతర్దశలు, ఇది జన్మజాతకము, గోచారము, గ్రహణాలు, ఏంటండి ఇదంతా కూడా. అల్లాడిస్తే తప్పదు. అనుభవించడానికే మనం పుట్టాం, కర్మలను అనుభవిస్తూనే బతకాలి. అందుకనే తప్పనిసరిగా భార్యాభర్తల అన్యోన్యత గురించి కానీ, విద్యార్థులు విద్యాభ్యాసంలో ఆటంకాలు, విఘ్నాలు లేకుండా, అట్లాగే కొంతమందికి సింహరాశి వారికి తల్లి యొక్క అనారోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా, ప్రయాణాలలో విపరీతమైనటువంటి ప్రమాదాలు చూసే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాద
సూచికలు మీకు కలగకుండా, ఆర్థిక ధన నష్టాలు వ్యాపారాదుల్లో కానీ, భార్యాభర్తల మధ్య సంబంధ దోషాలు, లాయర్లకు డబ్బులు తగలేయటం, లేకపోతే ఫ్రెండ్స్ మోసం చేయటం, ఇలాంటివి జరగకుండా, అట్లాగే ఆరోగ్యం క్షీణింపబడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యపరంగా మీకు ధన నష్టం కలుగుతుంది. వారికి ప్రాణ నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కొంతమందికి. ఈ సింహరాశి వారికి హాస్పిటల్స్కి వెళ్ళి ఊరినే ఖర్చు పెట్టడం, అనుకున్న ప్రతి కార్యక్రమం, లేకపోతే ఏదైనా ఒక వస్తువో, ఒక వాహనమో, ఒక బంగారమో, ఒక వెండో అమ్మేటప్పుడు ఎవరో ఒకళ్ళు దాన్ని తీసుకెళ్ళి తస్కరించడం, అది ఎక్కడ పెట్టారో మీకు కనపడకపోవటం, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటివి కనపడకుండా పోవటం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. సింహరాశి వారికి అసలు అర్థం కాదు, వాళ్ళకి ముచ్చెమట్లు పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సంతానం కోసం కోర్టు గొడవలు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఎవరైతే భార్యాభర్తల మధ్య, వ్యాపారస్తుల మధ్య సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే అనుకున్న పనులు జరగట్లేదో, ఆరోగ్యం బాగోట్లేదో, ఇందాక చెప్పినట్లుగా ఆదిత్య హృదయం చదవండి. అట్లాగే ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని నిత్యము ఆరాధన భార్యాభర్తలు చేసుకోండి. సంతానం లేనటువంటి వాళ్ళు కానీ, సంతానాన్ని ధరించి ఇంకా కొన్ని నెలలు మోస్తున్నటువంటి వాళ్ళు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వదలకండి. ఆల్రెడీ ఎన్నో సమస్యలు ఎదుర్కొని వచ్చారు. ఇప్పుడైనా కాపాడుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వరుడే మీకు శ్రీరామ రక్ష. కాబట్టి గురు యొక్క బలం ఎంత ఉన్నప్పటికీ మిగతా గ్రహస్థితి బాలేదు. కాబట్టి ముఖ్యంగా ఎవరైనా ఇబ్బందులు పడితే జాబ్స్ పరంగా కానీ, ఆరోగ్యపరంగా ఇట్లా ఉన్నట్లయితే శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి ఇలాంటి వాళ్ళ శ్రేయస్సు కోసము కొన్ని పూజలు మీకు ఆల్రెడీ మొదట్లో తెలియచేసినట్లుగా ఈ 33 రోజులు నేను చేసి పెడతాను. మార్చి 18వ తేదీన ప్రత్యేకించి సుబ్రహ్మణ్య పాశుపత హోమం, సంతానం గురించి కావచ్చు, ఇందాక చెప్పిన దోషాలన్నీ పోవటానికి ఆయన అనుగ్రహమే మనకి శ్రీరామ రక్ష. కాలసర్పయోగ దోషం జూలై వరకు నడుస్తుంది. కాబట్టి అవకాశము, అభీష్టము ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సంప్రదించండి. జాతకాల్లో ఏదైనా విపరీతమైనటువంటి దోషాలున్నా కూడా మీకు సమస్యలన్నీ కలుగుతాయి. కాబట్టి జాతకరీత్యా ఏదైనా వివాహ సమస్యలు కానీ, లేకపోతే సంతాన సమస్యలు ఉన్నా తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. దానికి తగ్గట్టుగా మీరు పరిష్కారాలు ఆచరిస్తూ చేస్తూ ధైర్యంగా ఉండటానికి నా వంతుగా నా యొక్క జ్ఞానాన్ని ప్రదర్శితం చేసి మీకు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలిగేటటువంటి అనుగ్రహాన్ని ఈ 33 రోజులైతే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారా మీకు విశేషమైనటువంటి ఆ యొక్క భస్మ ప్రసాదము, కంకణ ప్రసాదము మీ దగ్గరికి చేరతాయి. కాబట్టి చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మా యొక్క పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి. నేనే ప్రత్యేకించి వారి గోత్రనామాలు చెప్తూ నిత్యము ఆరాధన చేసేటటువంటి అవకాశాన్ని నేనే తీసుకున్నాను. ఓం శరవణ భవాయ నమః.